హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి సోలోగా ఒక మంచి థ్రిల్లింగ్ అండ్ డిఫరెంట్గా ఉండే స్టోరీ లొకేషన్లకి అయితే వచ్చానమాట. మీకు నేను స్టోరీ చెప్పక ముందు ఒక్క నిమిషం ఇలా చూడండి. సగం వాటర్ బాటిల్, సగం తినేసిన గోబీ, సగం థమ్స్అప్. ఏంటి సగం సగం ఎవరో తినేసింటి చూపిస్తున్నాడు రాయల్ గారు అనుకుంటున్నారా? సో గైస్, అది ఇక్కడ దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఈ నా బ్యాక్ సైడ్ హౌస్ కనిపిస్తుంది కదా, దీనికి రిలేటెడ్గా ఒక స్టోరీ ఉంది. సో మనం వెళ్తూ మాట్లాడుకున్నాము. సో రండి. ఓ, ఇందాక చూపించాను కదా మీకు, దానికి ఈ హౌస్కి రిలేటెడ్ ఏంద్రా అంటే, ఈ హౌస్లో ఒక పెద్ద ఆవిడ ఉండేదంట. ఆమె వచ్చేసి ఇక్కడ ఎవరైనా సిట్టింగ్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కనిపిస్తూ ఉండేది. కనిపిస్తుంటే ఏదో పెద్ద ఆవిడ కదా, అమ్మ భోజనం కావాలా మీకు, ఏదో ఉంది తీసుకోండి అంటే రెస్పాన్స్ ఇచ్చేది కాదంట. వద్దు వద్దు అని ఇలా చేతులు ఊపేదంట. ఇంకేమో లేని వాళ్ళంతా వాళ్ళు ఫుడ్ తినేసి డ్రింక్ చేసేసి వెళ్ళిపోతుంటారు కదా. కొంతమంది ఏదైనా తాగుతున్నా తింటున్నా కొద్దిగా వదిలేస్తుంటారు కదా, అలా వదిలేసి వాళ్ళకి మందు సరిపోక మళ్ళీ వెళ్ళారంట మందు తెచ్చుకుందామని. ఇక్కడ ఏదైతే వదిలేసిన ఫుడ్ ఉండిందో అది వచ్చేసి అక్కడ లేదంట. ఈ పెద్ద ఆవిడ ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు కనిపించిందంట, దాని తర్వాత ఈ పెద్దమ్మ కనిపించలేదంట. ఏమో మేబీ ఆ పెద్దమ్మ తినేసి ఏమైనా వెళ్ళిపోయిందేమోనని వాళ్ళు ఒకసారి అలా అనుకున్నారు. మళ్ళీ ఒక 1 వీక్ బ్యాక్ దాని తర్వాత అలా వచ్చారంట. వచ్చి సేమ్ అదే ప్రాసెస్, ఆ పెద్దవాడు కనిపిస్తుంది, ఈసారి పెద్దవాడు ఉంటుందని వాళ్ళ పార్సల్ కూడా తీసుకొచ్చారంట. పార్సల్ తీసుకొచ్చి ఈమెకి ఇస్తే ఈమైతే వద్దు 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 అంటుందంట. సో ఆమె దగ్గరికి అయితే వాళ్ళు ఎవరు రాలే, దూరం నుంచి వద్దు వద్దు అంటుంది. వాళ్ళు అనేసి సర్లే అనేసి మళ్ళీ తిని ఆ కొద్దిగా ఫుడ్ అలా మిగిలించి వెళ్తే మళ్ళీ ఆ ఫుడ్ అయిపోతుందంట. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉండేది, ఆవిడ గోస్ట్ అని అంటున్నారు. ఆ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఇప్పటికి కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఇక్కడ ఆ ఫుడ్ని ఆ గోస్ట్కి అలా వదిలేయాలి, ఏమి చుట్టుపక్కల తిన్నా తాగినా కూడా తనకి కొంచెం వదిలేయాలి అని ఒక ఆనవాయితీగా చేస్తున్నారంట ఇక్కడ. సో మేబీ అది ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు, ఇది నిజమా లేకుంటే అపోహన అని తెలుసుకోవాలని వచ్చాను. ఇంకొకటి, తాగుతున్నప్పుడు ఇక్కడ కొన్ని శబ్దాలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయంట. సో అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో తెలుసుకుందాం అనేసి ఈరోజైతే సోలోగా వచ్చాను, ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఏదో లిటిల్ బిట్గా సౌండ్స్ వస్తున్నాయి, లోపలికి వెళ్దాము, చూద్దాం గైస్. ఏదో మూట చూడండి కట్టేస్తున్నారు. యాక్చువల్గా అసలు ఈ స్టోరీ నాకు చెప్తున్నప్పుడు కూడా ఏంటిది ఇదేంటి, ఎవరో పెద్ద ఆవిడ ఉండడం ఏంటి, ఆమె ఫుడ్ ఇస్తే తీసుకోకుండా ఉండడం ఏంటి, తర్వాత ఫుడ్ మాయమేంటి అవ్వడం ఏంటి, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది ఏంటి అనుకున్నాను. బట్ సౌండ్ వస్తుంది, అసలు ఏంటి ఇది ఎందుకు ఇలా ఉంటుందని అర్థం కాలేదు. బట్ ఓకే, చెప్తున్నారు కదా జనాలు, అపాయింటెడ్ ప్లేస్ కాబట్టి మేబీ వాళ్ళ అపోహ కూడా అయింది. వచ్చి ఒకసారి చూద్దాము, చూసి రియల్గా ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దాము అని వచ్చాయి. ఏదో సౌండ్ వచ్చింది. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
గైస్ చూస్తున్నాను అనమాట, లొకేషన్ అంతా ఫీల్ అవుతున్నా. గైస్ ఇది ఊగింది, ఇది ఊగింది, అది ఊగింది. హలో, ఇక్కడ ఎవరో ఫుడ్ తీసుకొస్తే అది తినకుండా మిగిలించిన ఫుడ్ని తింటున్నారు అని విన్నాము. ఒక పెద్ద ఆవిడ ఉంది అని. ఆ పెద్ద ఆవిడ ఉందా? గైస్ ఏదో సౌండ్ వినిపించింది. హలో, ఎవరది? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చూడండి, ఇక్కడ ఏంటిది? ఇది చిన్నది హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఉంది. మళ్ళీ ఏదేదో పూసలు ఉన్నాయి. ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ ఓం సింబల్ ఉంది. హలో బామ్మ గారు, మీరుంటే ఒకసారి కొంచెం నా ఎదురుకి వస్తారా? బామ్మ, ఉన్నావా నువ్వు అసలు ఇక్కడ? వాయిస్ వినండి. ఇది క్లియర్గా శబ్దం వినిపిస్తుంది. బామ్మ, నాకు ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు నీదేనా? నువ్వే అయితే ఒక్క క్షణం నా కెమెరా ముందుకి వస్తావా? నీకు ఫుడ్ అంటే ఇష్టమా? నేను నీకోసం ఫుడ్ తీసుకొని వస్తాను. వస్తావా ఒకసారి నా ఎదురుకి? నన్ను కూడా నీ మనవడి లాంటి వాడు అనుకో. అసలు నిజంగానే ఇక్కడ బామ్మనే ఉందా? బామ్మ, నువ్వే ఉంటే నాకు ఏదైనా సిగ్నల్ ఇస్తావా? సో గైస్, యాక్చువల్గా చాలామంది ఈవినింగ్ టైంలో 6కి 7కి ఆ టైంలో ఎక్కువ మంది వస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారంట. ఇప్పుడు కూడా చూశారు కదా, ఎవరో వచ్చి అక్కడ డ్రింక్ చేసి అది వదిలిపెట్టి వెళ్ళారనమాట. అంత ఇక్కడ ఏదో తొంగి చూసి వెళ్ళింది.
గైస్ గైస్ చూడండి, బల్లి పడింది. పోయిందమ్మా. ఇక్కడ ఏదో షాడో మరి కనిచింది, ఇక్కడ నుంచి బల్లి కింద పడింది. అసలు షాడోనా, అసలు ఏంటది? గైస్ క్లారిటీ కనిపించలేదు కానీ గైస్ ఇందాక నేను వచ్చినప్పుడు డోర్స్ ఓపెన్లో ఉన్నాయి, ఇప్పుడు నేను క్లోజ్ అయ్యాయి. బామ్మ నిజంగా ఉన్నావా నువ్వు ఇక్కడ? వావ్, సూపర్ సూపర్. గైస్ సంథింగ్ ఇక్కడ ఫీల్ కలుగుతుంది. ఒక నిమిషం నేను నైట్ విజన్ కూడా ఆన్ చేసుకుంటాను. నా కంటికి ఒకసారి కనిపించు, నాతో మాట్లాడడానికి ప్రయత్నించు. నేను నీకు మంచి ఫుడ్ ఇస్తాను. అలా మిగిలిపోయిన ఫుడ్ నువ్వు తినడం నాకు నచ్చడం లేదు. ఎందుకు బామ్మ నువ్వు ఇలా మిగిలిన ఫుడ్డే తింటున్నావు? నైట్ విజన్ ఒక చోట సెటప్ చేస్తాను. విజన్ ఇక్కడ సెటప్ చేశాను. ఏదన్నా వచ్చినప్పుడు అక్కడ క్యాప్చర్ అవ్వని. సో గైస్ నైట్ విజన్ రూమ్లోనే పెట్టాను, ఏదన్నా ఉన్నా కూడా క్యాప్చర్ అవుతుంది నీట్గా అనేసి. యాక్చువల్గా కొన్ని చెప్పేది ఏమంటారు, మూఢనమ్మకాల టైప్ కూడా ఉంటుందిలే అని కూడా ఆలోచించాను. బట్ ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఏదో ఫీల్ కలుగుతుంది. సంథింగ్ సౌండ్స్ లైక్ యాక్టివిటీ కూడా అనిపిస్తుంది. అది 100% నిజమా వద్దమ్మా అనేది కూడా క్లారిఫికేషన్గా తెలియట్లేదు. సో గైస్ ఇంకొకటి, ఈ వీడియో రీసెంట్గా నేను మంచి ఒక పెద్ద లొకేషన్ కూడా చూసి వచ్చాను. డే టైం కూడా వీడియో తీసాను కదా, మిస్టరీ హౌసెస్ అనేసి. సో అక్కడ కూడా త్వరలోనే వీడియో వస్తుంది మీకు, దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉన్నదో. బామ్మ ఈ చీర నీదేనా? నువ్వు యూజ్ చే బామ్మ ఈ చీర నీదే అయితే ఏదైనా శబ్దం చేస్తావా? నీకు లేకుంటే చీర అంటే ఇష్టమా? అవునా, నిజమా? ఇష్టమా బామ్మ చీర అంటే? నేను నీకు చీర తీసుకొని వచ్చి ఇస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా హ్యాపీగా? అయినా
నువ్వు ఇక్కడే ఉండటానికి కారణం ఏంటి బామ్మ? గైస్, సంథింగ్ ఏదో డౌట్ కొడుతుంది నాకు. అంటే నిజంగా బామ్మ ఉండడం ఏంటి, బామ్మ ఆత్మ అవడం ఏంటి అని. మేబీ సంథింగ్ వేరేది ఏదన్నా ఉందా? యాక్చువల్గా ఏదైనా సరే గోస్ట్ అయిందంటే ఫస్ట్ ఏంటి, ఎవరన్నా కోరికలు తిరిగి చనిపోతేను, లేకుంటే ఎవరిపైన సో పగలు తిరగకుండా చనిపోతే వాళ్ళే కదా ఆత్మలుగా మారేది. బామ్మ వయసు ఉండే వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి, ఏం పగలు ఉంటాయి? ఎవరు సంథింగ్ ఏదో డిఫరెంట్ కొడుతుంది ఇక్కడ. బయట చెప్పే స్టోరీకి ఇక్కడ ఉండే యాక్టివిటీకి చూడండి, సంథింగ్ ఏదో జరుగుతుందని ఫీల్ అయితే అనిపిస్తుంది క్లారిటీగా. ఓకే, ఇక్కడ ఎవరున్నారు, ఎందుకున్నారో నాకు తెలియదు, బట్ సంథింగ్ ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది. ఆ ఉన్నది అందరు చెప్తున్న విధంగా బామ్మగారా లేకుంటే వేరే వాళ్ళ? బామ్మగారు మీరే అయితే మళ్ళీ ఇప్పుడు డోర్ చేశారు కదా, మళ్ళీ ఇంకోసారి డోర్ని కదిలిస్తారా? కనిపించిందా మీకు? డోర్ ఊగింది, క్లారిటీగా ఊగింది. అసలు చూడండి దీని బ్యాక్ సైడ్. అమ్మా, ఓకే. సో గైస్, నాకు ఏదో కన్ఫ్యూజన్గా ఉంది. అసలు బామ్మ ఉండటం ఏంటి, బామ్మ గోస్ట్గా మారటమే. ఇలాంటి లొకేషన్లోకి వచ్చినప్పుడు ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. సో లొకేషన్లో ఇలాంటి రిస్కులు చాలా ఉంటాయన్నమాట. ఓన్లీ గోస్ట్లే కాదు, ఇలాంటి కీటకాలు విషపూరితమైనవి చాలా తిరుగుతూ ఉంటాయి. మెస్ నైట్రోజన్ అక్కడ పెట్టేస్తున్నాం కదా. ఓకే, ఇక్కడైతే సంథింగ్ ఏదో ఫీల్ కలుగుతుంది, ఏదో అనిపిస్తుంది. ఓకే బామ్మ, మీరే కనుక ఉంటే మీకు ఏదైనా ఇష్టమైన ఫుడ్ కానీ లేకుంటే ఇష్టమైన ఏదైనా, ఇప్పుడు అక్కడ శారీ ఉంది, అలాంటి శారీ కానీ తీసుకొచ్చి ఇస్తే మీరు హ్యాపీగా ఇక్కడి నుంచి స్వర్గానికి చేరుకుంటారా? ఓకే బామ్మ, అయితే నేను డెఫినెట్గా తీసుకొని వచ్చి నీకు, నేను రాత్రి పూట్ల కాకుండా పొగల పూట్లైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో దానిని నువ్వు తీసుకొని హ్యాపీగా స్వర్గానికి వెళ్ళు. జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు చూసినంటావు, కానీ ఈ వయసులో కూడా నువ్వు ఇక్కడ ఉన్నావంటే సంథింగ్ నీకు ఏదో గుండెల్లో బాధ ఉంది అనిపిస్తుంది. ఆ బాధ తీరి హ్యాపీగా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నీ మనవడి లాంటి వాడిని
నేను కోరుకుంటున్నాను. సో ఓకే గైస్, అందరు చెప్తున్న విధంగా సంథింగ్ యాక్టివిటీ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే సేమ్ రూమ్స్ సేమ్ ఇదే ఉంటుంది, మనకు కూడా పెద్ద ఏమనిపించదు. నాకు జస్ట్ సోలోగా ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాను, థ్రిల్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. సో థ్రిల్ అయితే దొరికింది, మీకు కూడా దొరికింది అని అనుకుంటున్నాను గైస్. సో అది చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు పోతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఫేస్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. సో ఎంత హ్యాపీగా ఉంటే అంత మేలు అనమాట. మన మనసుల్లో గుండెల్లో ఎన్ని బాధలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ తొక్కేయాలి. సో ఆ బాధలు అలాగే పెట్టుకొని చనిపోయినా కూడా మన ఆత్మ ప్రశాంతంగా ఉండదన్నమాట. కాబట్టి హ్యాపీగా ఉండండి, ఎవ్రీ సెకండ్ని ఎంజాయ్ చేయండి, సరేనా? ఓకే, చలో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, లవ్ యూ ఆల్.